వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్ఞాన ప్రసూనాహ. సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి జ్ఞాన ప్రసూనాలు అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. మహామాయ మహామాయ అంటాం. అమ్మాయి మాయలో పడి అబ్బాయి పాడైపోయాడని, అబ్బాయి మాయలో పడి అమ్మాయి పాడైపోయిందని, మా అబ్బాయి మంచోడే కానీ అమ్మాయి మాయలో పడి మావాడు పోయాడని తల్లిదండ్రులు ఊరికి ఉదయం నుండి సాయంత్రం ఒకటే ఏడుపు. అసలు మాయ అంటే ఏంటి, మహామాయ అంటే ఏంటి అనే దాని గురించి సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు. మాయ అంటే ఉన్నది ఒక్కటే, అదే నేను అనేటువంటి దాన్ని స్వస్థితిలో ఉండనీయకుండా ఏదైతే నీ మనస్సును చెలింపజేస్తుందో అదే మహామాయ. అది సద్గురు సుబ్రహ్మణ్యం గారు చక్కని ఉదాహరణ చెప్పారు. మాయ అంటే ఏంటి అని. నీ జోబులో ఎంత ఉన్నాయి డబ్బులు అని అడిగారు. 500 అని చెప్పాడు. 500 ఇవ్వమన్నాడు అనమాట. తీసుకున్నాడు. తీసుకొని చించేశాడు. మొత్తం చించి బాగా మండుతున్నటువంటి మంటల్లో పడేశాడు. ఇదే మహామాయ అన్నాడు అనమాట. ఆయన భార్య కోప్పడ్డది. 500 రూపాయలు అనవసరంగా మంటల్లో పడేసావు కదా అండి. అంటే ఆ కాగితానికి ప్రాణం ఉందే? కాగితానికి ప్రాణం లేదు. కానీ నీవేం చేసావు? ప్రాణం లేనటువంటి దాన్ని ప్రాణం ఉంది అనుకుంటున్నావు అన్నమాట. అంటే జోబులోంచి తీసేటువంటి శక్తి నీకున్నా కానీ నువ్వు తీయలేకపోయావు. ఎందుకని? భార్య పిల్లలకు భయపడి 500 పోతే రాదేమో అని. అదే మహామాయ అని చెప్పాడు. ఇటువంటి ఎన్నో వేదాంత విషయాలని, వేదాంత గ్రంథాల్లో ఉండే విషయాలని సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తిలో వివరిస్తూ ఉన్నారు. దేవుని ఎదుటి నిలబడి తాను భక్తుడి అనేటువంటి విషయాన్ని జీవుడు మర్చిపోతున్నాడు. జీవుడు ఎదురుగ్గా నిలబడి తాను దేవుడు అనేటువంటి విషయాన్ని దేవుడు కూడా మర్చిపోతున్నాడు. అంటే భక్తుడికి దేవుడికి, జీవుడికి దేవుడికి మతిమరుపు అనేటువంటిది ఇక్కడ సహజంగా ఉంది. అది సమానంగా ఉంది. ఎదుటి వాళ్ళతో పోల్చుకోవడం మానుకో. ఎవడి శక్తి వాడిది. నీ శక్తిని నువ్వు నమ్ముకో. అదే నీ జీవితంలో సుఖానికి బాటలు వేస్తుంది. ఎదుటి వాటితోటి పోల్చుకోకుండా ఉంటే చాలు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఆభరణాలు నచ్చినా నచ్చకపోయినా బంగారం ఒకటే. అలాగే న్యాయ అన్యాయాలు, ధర్మ అధర్మాలు నీకు నచ్చినా నచ్చకపోయినా కానీ దైవత్వం అనేటువంటిది ఒకటే. కాబట్టి అహం బ్రహ్మాస్మి అని అనుకో చాలు. ఇటువంటి వేదాంత విషయాలు ఎన్నింటినో కూడా సామాన్య ప్రజలకు అర్థం కానటువంటి వాటిని సామాన్య పరిభాషలో, మన వ్యావహారిక భాషలో శ్రీకాళహస్తీశ్వరుడైనటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారు వివరిస్తున్నారు. అందరూ ఒకసారి వెళ్ళి ఆయన దర్శించి ధరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే.